హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నవరాత్రుల్లో మొదటి రోజైన అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలు ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్గా టేస్టీగా. స్టవ్ మీద కడాయి పెట్టేసి 1 కప్పు పెసరపప్పు దోరగా వేయించి కుక్కర్లోకి తీసుకున్నాము. అదే కప్పుతో 1 కప్పు రైస్ కూడా తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట తర్వాత 4 కప్పులు నీళ్ళు వేసుకొని 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ నెయ్యి వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము. చూడండి 3 విజిల్లకు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 స్పూన్ల నెయ్యి 1 స్పూన్ నూనె 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మిరియాలు జీడిపప్పు పలుకులు వేసేసి ఇవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేగాక పొంగల్లోకి వేసి కలిపేసుకోవడమే. మనకి గట్టిగా అనిపించినప్పుడు వేడి నీళ్ళు వేసి కలిపేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట. మీ అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు. మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి అమ్మవారి నైవేద్యం రెడీ.